उसके लिए भी इसमें 20 लाख रुपए रखे तो मेरा एक तालीम आया था, इसके ऊपर गौर करे तो बेहतर रहता। चेयरमैन साहब మనం అంటే ఇప్పుడు ఎందుకంటే మనం ఖచ్చితంగా పెడతాం లక్ష్మీ ఉద్దేశంతో చేసినాం కదా. ఇప్పుడు ఉన్న ఫౌండేషన్స్ మనం అందరం ఉన్నాం. ఇది ఓకే, ఇది మీరు చెప్పింది కూడా ఇది ఓకే చాలా మంచిది. ఇది మంచిది, సరే అంటే చేయాలి సార్. చేద్దాం. ఇలాంటి పెడితే మనకు కూడా ఇది ఏమంటే అంత కమ్యూనిటీ ఒక పని చేసినట్టు ఉంటుంది. इसमें रख दिया तो अच्छा रहता। कहीं भी अपन बनाएंगे सर काउंसिल की तरफ से। అన్ని ఆలోచించకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పీస్ఫుల్ ఉండాలి, డిస్టర్బ్ కావద్దు అనే ఉద్దేశంతో మనం దీన్ని అంటే ఇది మనం కమర్షియల్ గా లేకుండానే మటన్ మార్కెట్ అనేది తీసేస్తున్నాం కదా. మళ్ళీ కమర్షియల్ గా ఆలోచించి మళ్ళీ మనం రెవెన్యూ షాపింగ్ మాల్ వేస్తాం సార్, మనకు రెవెన్యూ వస్తుంది. మున్సిపాలిటీకి మెయిన్ ఏరియా కొంచెం ఒక 5 ఫీట్లు వేడి లోపల 6 నెలల లోపల మళ్ళీ కొట్టేసే పరిస్థితి వస్తున్నది. దాని నుంచి మన మోహనార్ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ 100 ఫీట్ల రోడ్లే ఉంటుంది. దాదాపుగా రైతులు కూడా అటు ఇటు కూడా పొలాలు జరిగి ఉంటాయి. అడిగితే కూడా జాగా ఇస్తారు వాళ్ళు. కొంచెం జరిపి చెట్ల రోడ్ల కింద కరెంట్ తీగల కింద కాకుండా 5 ఫీట్ల అవతలకి పెట్టేస్తే మన గవర్నమెంట్ ను డబ్బులు కూడా సేవించినట్లయితే ప్రతి సంవత్సరం రేస్కి పెట్టిన చెట్లు పెడుతున్నాం, కొట్టేస్తున్నాం మళ్ళీ మనమే. కాబట్టి ఈ కార్యక్రమం గత ప్రభుత్వంలా కాకుండా ఈసారన్నా ఈ కొత్త ప్రభుత్వంలో ఈ చర్య మళ్ళా ఘటన జరగకూడదు అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఏదైతే చిన్న మార్కెట్ ఉందో ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేదు. అదే కంట్రోల్ చేసుకోవడం నేను అనేది ఏంటంటే మా వ్యాపారం ప్రభుత్వం అది ఎడ్యుకేషన్ ఏరియా కంప్లీట్ గా భూమి అంతా ఏరియా అంతా స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్ పెట్టడానికి